ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘననామమునకు మహిమ కలుగునుగాక. వేకువజామున బెరయా సందేశం. ముందుగా ఒక చిన్న పల్లవి పాడుకుందాం. తన గర్భమున పుట్టిన పిల్లలను కరుణింపక తల్లి మరచునా. తన గర్భమున పుట్టిన పిల్లలను కరుణింపక తల్లి మరచునా. వారైన పిల్లలను మరతురుగాని నేను నిన్ను ఎన్నడు మరువాను. వారైన పిల్లలను మరతురుగాని నేను నిన్ను ఎన్నడు మరువాను. నేను నిన్ను ఎన్నడు విడువాను. నేను నిన్ను ఎన్నడు ఎడబాయను. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. ప్రభునందు ప్రియమైన దైవజనమ, ఈ వేకువజామున దేవుడు మనకిచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి దేవునికి వందనాలు. మీ అందరికీ శుభోదయం. ఈ మాటలు మోషే ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినటువంటి మాటలు. మోషే దేవుని యొక్క సేవకునిగా, నాయకునిగా ఆయన గొప్ప పనిని ముగించే సమయం ఇది. దేవుడు అంటాడు, మోషే నీవు కానాను వెళ్ళకూడదు, ఈ యోర్దాను నది దాటకూడదని మోషేకు చెప్తాడు. అప్పుడు మోషేకు 120 సంవత్సరములు. మోషే అంటాడు కదా, నేను దేవుని మాటకు విధేయుడనై ఉన్నాను, మీరు భయపడకండి, ఈ యోర్దాను నది దాటాలి. మీకు నాయకుడుగా యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు. యెహోషువ మాట మీరు వినండి. తర్వాత యోర్దాను దాటిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్త ప్రజలను, అక్కడ ఉన్నటువంటి జాతులని దేవుడే వారిని తొలగించి మీకు వాగ్దత్త దేశాన్ని ఇస్తాడని మోషే వారికి చెప్తున్నటువంటి చివరి మాటలు. దాదాపుగా మోషే జీవితం ముగించే సమయాన చివరి మాటలుగా మోషే ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఒక హెచ్చరిక మాటలుగా, బలపరిచే మాటలుగా ఈ యొక్క అధ్యాయం అంతా మనం చూస్తూ ఉంటాం. చివరి అధ్యాయంలో 32వ అధ్యాయంలో ఒక గొప్ప కీర్తన కూడా మోషే పాడినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మనకు దేవుడిచ్చినటువంటి వాక్యం ఏంటంటే, మోషే ద్వారా భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడు ఎడబాయడు. ఈ మాటల ద్వారా మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ బలపరిచి ధైర్యపరిచి ఆయన తన చివరి మాటల్ని ముగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ లేఖన భాగం ఈనాడు మనకు కూడా వర్తిస్తూ ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా మోషే నాయకత్వంలో ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారో, ఎర్ర సముద్రం దాటి సీనాయి కొండపైన మోషే ద్వారా దేవుడు ఇచ్చినటువంటి సమస్త ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేల్ ప్రజల కొరకు ఏ విధంగా వారు పొందుకున్నారో, అదేవిధంగా ఈనాడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనం కూడా ఒక గొప్ప దిశ నిర్దేశాన్ని పొందుకున్నాం. ఈ లోకంలో మనం ఏ విధంగా జీవించాలి, మనం ఎవరిని ముందు పెట్టుకొని జీవించాలి, ఏ విధంగా ప్రభు పరిచర్యలో పాల్గొనాలి, ప్రభుకి ఇష్టమైన వారుగా ఎలా ఉండాలో విషయాలన్నీ కూడా మనకు పరిశుద్ధ గ్రంథం బైబిల్ ద్వారా యేసయ్య లోకంలో ఉన్నప్పుడు అనేక విషయాలు మనకు తెలియజేశాడు. మనం ఈనాడు యేసయ్య నాయకత్వంలో, అలనాడు మోషే నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలు, ఆయన తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలు ప్రయాణం చేసినట్లుగా ఈ చివరి దినాలలో మనము యేసయ్య నాయకత్వంలో ప్రయాణం చేయవలసిన వారమై ఉంటున్నాం. మనము భయపడిన అవసరం లేదు, దిగులు పడిన అవసరం లేదు. మన ముందున్నటువంటి శత్రువు ఎంత భీకరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చినా వెరవకుండా మనం ముందుకు సాగిపోవాలంటే మనకు తోడుగా, మనకు నాయకుడుగా యేసయ్య ఉంటే చాలు. యేసయ్య అంటాడు, నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను అంటాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మనం యేసు ప్రభు వారి వెంట ప్రయాణం చేయాలి, ఆయన స్వరం వినాలి. ఆయన కాపరిగా మనకు ఉంటే మనం ఆయన గొర్రెలమై
ఆయన బిడ్డలమై సాగిపోతూ ఉంటే మన ప్రతి అవసరమైన దేవుడు తీర్చేవాడుగా ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ యొక్క వేకోజామున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వెంట వెళ్దామా? ఆయన మాట విందామా? ఆయన నాయకత్వంలో మనం ప్రయాణం చేస్తూ ముందుకు సాగిపోదామా? అట్లు సాగిపోవడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు మాకు నాయకుడవై ఉన్నందుకై వందనాలు. మమ్మల్ని నాయన పాపం అనే ఐగుప్తు నుంచి విమోచించినందుకై స్తోత్రములు. ప్రభా, యోర్దాను నది మేము దాటాలి, మాకు నాయకత్వం నీవే వహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మమ్మల్ని ఈ లోకం నుంచి వేరు చేశావు. ప్రభా, నీ కొరకు జీవింపజేశావు. ప్రభా, నీ గొర్రెలంగా నీవు మా కాపరిగా ఉన్నందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని ఆ విధంగా నడిపించుమని, ఈ దినము మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు. ఈ దినమంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.